మిత్రులందరికీ జై భీమ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల సందర్భంగా ఇచ్చిన హామీలు, పూర్తి చేసిన కార్యక్రమాలేందో ఒకసారి చర్చించుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీనిచ్చింది. ఇది కర్ణాటక నుంచి తెచ్చినటువంటి పథకాలను మక్కి తెలంగాణలో దించేసిందని చెప్పొచ్చు. ఈ 6 గ్యారంటీలలో రంగారెడ్డి జిల్లా తుక్కగూడలో విజయభేరి వేదికగా అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించడం జరిగింది. ఇందులో 6 గ్యారంటీలలో ఒకటి మహాలక్ష్మి పథకం. ఇందులో ప్రతి మహిళకు 2500 రూపాయలు, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ ఉచిత ప్రయాణం అనేది సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ 500 రూపాయల పథకం అనేది అమలు కాలేదు. అట్లనే రెండవది రైతు భరోసా. అన్నదాతకు పెట్టుబడి సహాయం కింద ప్రతి ఏటా ఎకరానికి 15,000 అని చెప్పడం జరిగింది. కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పింది 12,000 రూపాయలు. అది అమలు కాలేదు. రైతు బంధు మాత్రం కొనసాగుతుంది. అట్లనే గృహజ్యోతి, ఇది మూడవది. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 ఉచిత కరెంటు, అది అమలవుతుందని చెప్పొచ్చు. కొంత ఆశాజనకం అని చెప్పొచ్చు. ఇందిరమ్మ ఇల్లు నాలుగవది. ఇందిరమ్మ ఇల్లు పథకంలో ఇంటి స్థలం లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, సహాయం చేయాలి. అది కొనసాగుతుంది. ఇకపోతే ఐదవది యువ వికాసం. విద్యార్థులకు 5 లక్షల విద్యాభ్యాసన భరోసా కార్డు, అది కూడా నత్తనడకనే నడుస్తున్నది. ఇకపోతే ఆరోది చేయూత, 4,000 రూపాయల పెన్షన్ పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ విషయంలో 5 నుంచి 10 లక్షలకు పెంచింది. అది ఓకే. కానీ ఈ 4,000 పెన్షన్ అనేది ఇంకా అమలు కాలేదు. అదేవిధంగా అదనంగా చేసినటువంటి కార్యక్రమం సన్నబియ్యం, తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం. ఇది మంచి శుభ పరిణామం. చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగుల విషయంలో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే విషయంలో, నోటిఫికేషన్ జారీ విషయంలో అది ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. నిరుద్యోగుల విషయంలో సంక్షేమ రంగాల్లో వారికి సహకరించే పరిస్థితి ఇంకా 2 సంవత్సరాలు కూడా అమలు కాలేదు. అది అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చిన హామీలను, చేయాల్సినటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు. మేము కూడా వారికి సూచన చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి మా ఛానల్ ద్వారా. నిరుద్యోగులకు సంక్షేమ రంగాల్లో 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఆ ప్రభుత్వాన్ని దించేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇట్లు మీ పిఎం బాబు, సిద్దిపేట.